అమౌంట్ అయితే మొత్తం ఎంత వచ్చేసింది ఫోన్పేల ద్వారా అదంతా మొత్తం వివరించుకుంటా. అట్లే బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకు కూడా సరిగా వాళ్ళకు ఒక వివరణ అయితే నేను తెలియజేస్తాను. ఒకసారి విజయవాడ వెళ్ళిన తర్వాత పార్టీ మొత్తం ఆగం చేశాడన్న. ఇంట్లో కూర్చొని లొకేషన్ పెట్టినట్టు ఎక్కడికి వచ్చిందంటే హైకోర్టు కాడికి తీసుకొచ్చింది లొకేషన్ అది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనం వచ్చేసి హైదరాబాద్కి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఏరియా వచ్చేసి కామారెడ్డికి ఇంకో 25 కిలోమీటర్లు. సో ఇక్కడ వచ్చేసి మన గ్రీస్ కొట్టిస్తున్నా. ఈ నైట్ పాయింట్లోకి వెళ్ళిపోతాం మనం. అర్ధరాత్రి 1 గంట 2ంటికి అయితే పాయింట్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది. సో పాయింట్ వచ్చేసి ముందైతే మనకు నాచారం అన్నారు, లేదు దాని తర్వాత క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కాటదాన్ వెళ్ళమంటున్నారు. నైట్ కాటదాన్ వెళ్ళిపోతాం మనం. సో గ్రీస్ అయితే ఇక్కడ తప్ప వేరే చోట దొరకదు ఇక, ఎందుకంటే ఇంకో గంట 2 గంటలు అయిందంటే చీకటి అయిపోతుంది. గ్రీస్ ఎవరు కొట్టరు. ఇక ఇక్కడ కొట్టించుకోలేదంటే రేపు హైదరాబాద్లో కొట్టించుకోవడం కూడా కుదరదు. కాటేజాన్ అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సంగారెడ్డి ఆ చుట్టుపక్కలకి, లేదంటే పటాన్చెరు ఆ చుట్టుపక్కలకి లోడింగ్కి వెళ్తాం కాబట్టి గ్రీజ్ కొట్టుకునే అవకాశం అసలు దొరకదు ఇక మనకి. సో ఇక్కడే కొట్టించుకుంటే మనకు సరిపోతుంది. మేము చేసే ఈ 1600 కిలోమీటర్ల జర్నీలో విజయవాడ నుంచి రావులపాలెం వెళ్ళి, రావులపాలెం నుంచి కొబ్బరికాయలు లోడ్ వేసుకొని ఆ యూపీలోకి అన్లోడ్ చేసి మళ్ళీ ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ, అటు 1600 ఇటు ఒక 1600, మొత్తం 3200 కిలోమీటర్ల జర్నీలో మనకు వెళ్ళటానికి 3 సార్లు, రావడానికి 3 సార్లు, మొత్తం 6 సార్లు అయితే గ్రీస్ కొట్టడం జరుగుతుంది. గ్రీస్ ఎంత కొట్టించుకుంటే అంత బెటర్. మినిమం 400 లేదా 500 కిలోమీటర్లు ఒకసారి గ్రీస్ కొట్టించుకుంటే చాలా బెటరు. ఈ స్పేర్ పార్ట్స్ అనేవి కింగ్ పిల్ కానీ, జెయింట్స్ కానీ, మన ఏది కట్టలు కానీ, ఈ లోపల బుష్లు కానీ, పిన్నులు కానీ మెయిన్ హీట్ ఎక్కకుండా ఉంటాయి, తొందరగా పడవకుండా ఉంటాయి. అందుకోసం అవి కొట్టించుకునేది. సో మన డ్యామేజ్ వచ్చైతే ఇంకా గిట్లున్నది. బండి అంతా రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి ఒక్కరు విచిత్రంగా చూస్తున్నారు. ఇదంతా ఎట్లయితుంది, ఇప్పి కుప్ప పెడితే మరీ ఘోరంగా అయిపోతుంది. కొత్త బండి అయ్యేది ఉంటే, కొద్ది క్యాబిన్ గట్టిగా ఉండేది ఉంటే ఈ సగం చేయించుకున్నా కానీ ఒక పక్క గట్టిగా ఉన్నా ఒక పక్క లూజ్ అయిపోయింది, ఇంతమందిని చేసుకోవచ్చులే అనుకోవచ్చు. సో ఇదంతా కదిలిస్తే పెద్ద పెంట అయిపోతుంది. సో చూడండి ఒకసారి దగ్గర ఉండి ఎట్లా అయిపోయిందో. మెయిన్ నా భయం వల్ల ఏంటంటే ఈ డాష్ బోర్డు ఇది లేచిపోయింది. సో ఇక ఈ కర్ర కూడా ఇరిగిపోయింది. ఇదంతా పెట్టాలంటే మామూలుగా రచ్చ క్యాబిన్ రీపిటింగ్ అంటాడో మరి ఏమంటాడో, లోపల కూడా కదిలిపోయింది ఘోరంగా. లోపల ఇదంతా పోయింది. ఇక్కడ సామాన్లు పెట్టున్నాయి కానీ సామాన్ల కింద మరీ డ్యామేజ్ అయిపోయింది. సో స్టీరింగ్ ఆయిల్ ఫుడ్ అయితే ఇంకా గారుతూనే ఉన్నది. ఇంకో 1.5 లీటర్ ఆయిల్ అయితే మనకు మిగిలిపోయింది. ఆ 1 లీటర్ ఆయిల్ తోటి పోసుకుంటూ వచ్చేస్తున్నాం. ఇంత హైదరాబాద్ దాకా కష్టపడితే మన కష్టం తెల్లారిపోద్ది ఇక. సో మనకి ఇక్కడ సెకండ్ బంపర్, డబుల్ బంపర్ వచ్చేది. ఆ డబుల్ బంపర్ తీసేసి పైన అడ్డ రాకుండా మొత్తం అక్కడ పైన వేసేసాం, క్యాబిన్ పైన వేసేసాం, అది అడ్డ రాకుండా. ఏం చేస్తాం ఇక, తప్పదు, భరించుకోవాలా. విజయవాడ వెళ్ళిన తర్వాత ఈ పనుల్లో వేయించుకోవాలి. ఒక 4 రోజులు 5 రోజులు పని పట్టిద్దేమో. ఇక అక్కడికి వెళ్ళి పని వర్త్ అది ఇది నాకు తెలిసి తక్కువలో చేపిద్దామని చెప్పి చూసినా, కానీ నా ఎస్టిమేషన్కు సరిగా తగ్గట్టు అవుతుందో లేదో. ఈ క్యాబిన్ గెలకాలంటే మామూలు కావాలి మొత్తానికి. ఈ రీఫిట్టింగ్ అంటే ఈ కనబడే రేకులు పేర్లు మొత్తం తీసేసి రేకులన్నీ దొలిచేస్తాడు. లోపల ఉన్న పాత కర్ర మొత్తం ఆంగ్లేరు గూడు, ఏది ఎముకల గూడు ఉన్నట్టు ఉంటుంది, ఆ గూడు మొత్తం తీసేసి పోయిన చెక్క అంతా వీకేసి ఎక్కడెక్కడ వెల్డింగ్లు పోయినాయి అవన్నీ వెల్డింగ్లు పెట్టుకుంటూ పాత చెక్క పనికి వచ్చేది ఉంటే పాత చెక్క, పోయిన చెక్క కొత్త చెక్క కొడతాడు. ఈ రేకులన్నీ కొత్త వేసేస్తాడు. కొత్త వేసిన తర్వాత మళ్ళీ పెయింట్ వేసుకోవాలి. అప్పుడు ఫుల్ పెయింట్ వేసుకోవాల్సి వస్తుంది. ఫుల్ పెయింట్గా దగ్గర 25-30 వేలు ఏమో తీసుకుంటారు మొత్తం బాడీకి ఫుల్ పెయింట్ వేయాలంటే. దాని తర్వాత స్టిక్కరింగ్ చేసుకోవాలి. స్టిక్కరింగ్ చేసుకున్న తర్వాత ఇక ఈ వైరింగ్ అది ఇది కంప ఒకటి అవుతుంది. చాలామంది అంటున్నారు ఫుల్ పెయింటింగ్ ఏం చేయని చెప్పేసి అని. సో నేనైతే మ్యాక్సిమం ఖర్చు తక్కువ అయ్యేలాగా చూస్తాను. అది ఇప్పుడు మనం ఎస్టిమేషన్ ఏం చేయలేము. ఎవరైతే ఈ డెంటింగ్ పని చేస్తారో వాళ్ళ దగ్గర బండి ఫోటోలు పెట్టే కంటే బండి చూపించేసి ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు ఒక అంచనా కొడతారు, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి అని. దాన్ని బట్టి కూడా మనకు ఎస్టిమేషన్ చెప్తారు. సో ఒక 10 నిమిషాలు మన గ్రీజ్ కొట్టడం అయితే అయిపోతుంది.
ఇక దీని తర్వాత నైట్ జర్నీ చేసుకోవచ్చు మనం. సో విజయవాడ వెళ్ళిన అయితే చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది. ఎందుకంటే ఈ ఈ జరిగిన నష్టం వల్ల నలుగురిని అడిగి బ్రదర్ సహాయం చేయండి అని చెప్పేసి అని నేను అడిగిన సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. ఆ అమౌంట్ అయితే మనకి ఎంత వచ్చింది, తర్వాత ఈ సహాయం చేయమని అడిగినందుకైతే కొందరు మంచిగా తీసుకున్నారు, కొందరు పాపం అని చెప్పేసి అన్నారు, కొందరు జాలిపడ్డారు. అదే కొందరు అయితే రివర్స్లో ఇక తెలుసు కదా బ్యాడ్ కామెంట్లు పెట్టే కాడికి పెట్టిళ్ళు. వాటన్నిటికీ సమాధానం చెప్తా, దేనివల్ల ఏం జరిగింది, అసలు ప్రమాదం ఎట్లా జరిగిందని కూడా నేను వివరణ తీసుకుంటా. సో చాలామంది అంటారు సింగిల్గా ఉన్నావు అని చెప్పేసి. నేను ఎప్పుడు సింగిల్ కాదు, నేను ఒకరిని. తర్వాత రాము మీకు తెలిసే ఉంటుంది, సెకండ్ డ్రైవరు. సో ప్రమాదం ఎట్లా జరిగింది, మనకు రావాల్సిన అమౌంట్ అయితే మొత్తం ఎంత వచ్చేసింది ఫోన్పేల ద్వారా, అదంతా మొత్తం వివరించుకుంటా. అట్లే బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకు కూడా సరిగా వాళ్ళకు ఒక వివరణ అయితే నేను తెలియజేస్తాను ఒకసారి విజయవాడ వెళ్ళిన తర్వాత. ఈ టెన్షన్లో వాళ్ళతో మాట్లాడు కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్నీ చూసి ఏదైనా మాట మాట్లాడాలంటే చూసి మాట్లాడాలి. సో దాని గురించే, ఎందుకంటే అన్నీ వెళ్ళిన తర్వాత కామెంట్ అన్ని చూసి తెలియకుండా పుసర మాట్లాడు కాదు, అవన్నీ చూసే నేను వివరణ ఇద్దాం అనుకుంటున్నా. ముందైతే హైదరాబాద్ వెళ్ళి అన్లోడ్ చేసుకొని అట్నుంచి ఏదైనా లోడ్ వేసుకొని, సో 1వ తారీఖు మధ్యలో వస్తుంది, లోడ్ దొరుకుద్దో లేదో ఒక రోజు ఆగే అవకాశం ఉన్నది. ఇక ఆగుద్దో లేదా దేవుడి దయ. విజయవాడ వెళ్ళిన తర్వాత బండి నీట్గా సర్వీసింగ్ చేయించేసి మెకానిక్ ముందు బండి పెట్టేసి అప్పుడు నీట్గా మాట్లాడదామని చెప్పేసి ఆలోచన ఉన్నది. సో బయలుదేరదాం, గ్రీస్ కొట్టుడు అయిపోయింది. పార్టీ మొత్తం ఆగం చేశాడన్న. ఇంట్లో కూర్చొని లొకేషన్ పెట్టినట్టు. ఎక్కడికి వచ్చిందంటే హైకోర్టు కాడికి తీసుకొచ్చింది లొకేషన్. అది మనం వెళ్ళాల్సిందో కాటేదని శాలిబండ, హైకోర్టు శాలిబండ మధ్యలో తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. చూడు రోడ్ ఎట్టుందో అసలు, మొత్తం ఘోరం చేసి పడేశాడు. ఇంట్లో కూర్చొని పెట్టినట్టున్నాడు లొకేషన్. ఆ కాటేదాను సిటిజన్ కాటా కాడికి వచ్చేవని చెప్పేసి అంటే సింపుల్గా వచ్చేసేవాడిని. ఈ సందులు పొందులు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. టైం అంతా వేస్ట్, డీజిల్ బొక్క, ట్రాఫిక్లో టైం వేస్ట్. ఇక మళ్ళీ తర్వాత కరెక్ట్ లొకేషన్ ఇక చూడు. ఇక ఎట్లా అంటే ఆ కంపెనీ పేరు దీంట్లో గూగుల్లో కొడితే అప్పుడు వచ్చింది, కాటేదాన్లో చూపిస్తుంది. సిటిజన్ కాటాకి ఒక దగ్గర 100 మీటర్స్ 200 మీటర్స్ దూరంలో చూపిస్తుంది. పిన్ కోడ్ నెంబర్ కరెక్ట్ చూసుకున్నా. ఆ సర్వే నెంబరు ల్యాండ్ సర్వే నెంబర్ అని ఉంటుంది, అది కూడా కరెక్ట్ చూసుకున్నా. అడ్రస్ చూసుకున్నా, ఆ రోడ్ నెంబర్ కూడా రాసి ఉంటుంది, ఆ రోడ్ నెంబర్ కూడా చూసుకున్నా. కరెక్ట్ అడ్రస్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని ఇక బయలుదేరుతున్నా. అసలు ఒక్కొక్కరు ఇట్లా ఉంటారు, ఇక ఇబ్బంది పెట్టడానికి డ్రైవర్లకి. ఒకవేళ ఇంత మాత్రం రిస్క్ చేయకపోతే వేరే వాళ్ళైతే పార్టీ లొకేషన్ ఇక్కడికే పెట్టాడు కదా అని చెప్పేసి అని దగ్గరలోకి వచ్చేసాం, పొద్దున్న లేచి ఫోన్ చేద్దాం పార్టీకి అని చెప్పేసి అని అక్కడే ఆగిపోయేవాళ్ళు. అక్కడే ఆగిపోయి పొద్దున పెట్టుకున్నాం అనుకో, తెల్లారిందంటే ఫుల్ నో ఎంట్రీగా. ఎటు కదల్లేం మెదల్లేం, చిన్న రోడ్డు, ఇగో ఇంత రోడ్డు కనపడుతుందిగా. ఈ రోడ్లో ఎక్కడ పెట్టుకుంటాం లారీ? మామూలుగా ఈ టైంలోనే ఫుల్గా ట్రాఫిక్ అయిపోతుంది. ఇక డే టైంలో అయితే సిటీ గురించి చెప్పనవసరంలా, ఇక అంత పని చేశాడు. ఇక కరెక్ట్గా ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుందంటే ఇంకా 6 కిలోమీటర్లు ఉన్నది. ఇక ఇక్కడ నుంచి అయితే ఇబ్బంది లేదు. కరెక్ట్గా మన కాటేదాను ఇన్నర్ రింగ్కి వెళ్ళిపోద్ది చిన్నగా బెంగళూరు రోడ్డుకి. ఇక ఈ హైవేనేమో కొత్తగా ఎత్తున్నారు. ఒక్కో హైవే ఓపెన్ చేశారు, ఒక్కో హైవే ఓపెన్ చేయలేదు. ఇంకా ఇది ఓపెన్ చేసి ఉంటే బాగుండేది. టాప్ టు టాప్ తిన్నగా అక్కడ దిగిపోయే వాళ్ళం. ఇంత పని అయింది. మొత్తానికి కాటేదాన్ వచ్చేసాం మనం. ఇదే మనకు అన్లోడ్ చేసే కంపెనీ. సెక్యూరిటీని రిక్వెస్ట్ చేసుకుంటే బండి లోపల పెట్టుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. సో లోపలికి వెళ్తున్నాం. అన్లోడ్ పొద్దున అయితే అని చెప్పేసి అన్నారు, ఏమైతే తెలియదు. ఇక
మొత్తానికి హైదరాబాద్ వచ్చామన్న అటు ఇటు నైట్లో ఇబ్బంది పడుతూ పార్టీ అయితే చూశారు కదా, ఇంట్లో కూర్చొని లేకపోతే ఎక్కడైనా పార్కులో ఉండే లొకేషన్ పెట్టినట్టున్నాడు. వీడికి వచ్చేపాటికి 2 అయిపోయింది. ఒక 2 గంటల టైం అయితే మనకు సిటీలో ఉత్తగా అయిపోయింది. అయితే నైట్ అంతా మనది కాబట్టి వ్యవహారం జర్నీ అంతా రోడ్ అంతా మనదే కాబట్టి నో ఎంట్రీ అది ఇది ఏం లేదు. నైట్ హైదరాబాద్ సందులో ఏ సందులో తిరిగినా మనకేం కాదు కాబట్టి అట్లా బచాయించుకొచ్చినాం. లేకపోతే ఇబ్బంది అయిపోయేది, కేసు అది ఇది అని చెప్పేసి అని హైకోర్టు కాడికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికే ఎవరు లేరు ఇక. సరే అక్కడి నుంచి మళ్ళీ పార్టీ ఏం చేయలేదు. ఇక నేనే ఆ కంపెనీ లొకేషన్ గూగుల్ మ్యాప్లో కొడితే అక్కడికి వచ్చేసింది. దాన్ని పట్టుకొని ఇక్కడికి వచ్చేసిన. సో మనకు మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయింది అంటే ఒకరోజు మనకు బండి ఆగిపోయింది చేయకుండా. ఎందుకంటే లోడింగ్ బళ్ళు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఒక రోజు అయితే మనకు బండి మొత్తానికి అన్లోడింగ్ అనేది చేయలేదు. దాని తర్వాత మరుసటి రోజు 12ంటికి అన్లోడ్ అయిపోయింది. ఒకరోజు బండి అయింది కాబట్టి ఇక ఈ లోపు చిన్న పనులు అది అని చెప్పేసి నేను చూసుకున్నా. బానట్ లేపేసి ఆ రేడియేటర్ అయినా కారుతుంది అక్కడ సెటిల్ చేశా. అది ఎక్కడో దొరుకుతలేదని చెప్పేసి కింద మీద ఇద్దరం ఉన్నాం కాబట్టి కింద మీద మొత్తం ఎతికేసి అటు ఇటు ఆ లీకేజ్ అయితే పట్టేసుకొని చిన్న పైపు లీకేజ్ ఇరిగిపోయింది పగిలిపోయింది అని చెప్పేసి అనుకున్నా. కానీ పైపు లీకేజ్ ఆ క్లిప్ అనేది దగ్గర నుండి టైట్ చేసేసిన. చుక్క నీళ్ళు కారుతలేదు. ఇప్పుడు అంతా బాగుంది. సో మొత్తానికైతే దగ్గర ఉండి అన్లోడ్ చేయించుకున్నాం. మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో అయితే మనకు అన్లోడ్ అయిపోయింది. సో మామూలుగా అయితే రెగ్యులర్గా మనకు లిక్కర్ లోడ్ అనేది దొరికేది ఇక్కడ నుంచి. ఎందుకంటే బీర్లు కానీ బ్రీజర్స్ కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సంగారెడ్డి మన జోగిపేట ప్రాంతంలో ఉన్న కంపెనీల నుంచి అయితే విజయవాడకి రెగ్యులర్గా లోడ్ అవుతూ ఉండేది. మన బండి డ్యామేజ్ ఉన్నది కాబట్టి ఆఫీస్ ఆయనకు ముందే ఫోటోలు పెట్టిన, అన్న ఈ కండిషన్లో ఉంది బండి అని చెప్పేసి. లేదు అవ్వదు, ఇబ్బందులు పడతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాటేదార్ నుంచి దగ్గర 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వస్తుంది ఆ కంపెనీ. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత లోడ్ చేయము అంటే అటు 100 మళ్ళీ ఇటు 100 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ తిరగాల్సి వస్తుంది. వద్దు ఆగిపో అని చెప్పేసి అన్నాడు. చెయ్యరు ఇవ్వరు అని చెప్పేసి అన్నాడు. సో నా సొంతంగా అయితే ఇంకో లోడ్ అయితే మాట్లాడుకున్నా. అది వచ్చేసి పార్సల్ లోడు, 10 టైర్ బండి లోడు. సో 1 గంటకు పాయింట్లో పెట్టేసిన. ఇది మన లోడింగ్ వ్యవహారం అంతా. ఇది 1 గంటకు పాయింట్లో పెట్టేస్తే ఈ బ్యాగు ఒక్కో బ్యాగు ఆ రకంగా ఆటోలు వస్తూ ఉంటాయి కిందికి. ఆ చుట్టుపక్కల మొత్తం ఆటోలు, ఈ ఆటోలలో వచ్చిన సరుకు మొత్తం మన దాంట్లో వేస్తూ ఉంటారు. సో ఈ లోడ్ అయితే మనకు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మనకు 10 కంప్లీట్ అయిపోతుంది లోడ్. ఇది 10 టైర్ బండి కిరాయి. బండి అప్పుడు ఎందుకు అని చెప్పేసి రేపు పొద్దున తెల్లాడితే కనుక హైదరాబాద్ మొత్తం సెలవు మీద ఉంటుంది. రేపు ఎల్లుండి 2 రోజులు ఇబ్బంది పడతామని చెప్పేసి అని ఈ లోడ్ సెట్ చేసుకొని మెల్లగా విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ మన పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు, బ్రదర్ బండి చేపించావా బండి అని చెప్పేసి అని. సో ఏం చేపించలేదు. బయట ముట్టుకుంటే 1కి 2 అవుతుంది. అందుకని నేను పని ఏం చేపించలేదు. సో ఈ ట్రిప్ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి డీజిల్ మందమని వస్తాయా అని చెప్పేసి ఈ లోడ్ ఎత్తుకున్నా. విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ 4-5 రోజుల పని ఉంటుంది. మరి అది క్యాబిన్ రిఫిట్టింగ్ అవుతుందా లేకపోతే దాన్నే చేస్తారా అని చెప్పేసి అని ఆ మేస్త్రిని బట్టి తగిలిన దెబ్బని బట్టి ఉంటుంది అక్కడ. సో ఈ లోడ్ చేసుకొని మనం 10ంటికి అయితే బయలుదేరుతాం. ఇక ఇంతకుముందు ముఠా వాళ్ళు మన తెలుగు వాళ్ళ బ్యాచ్ ఉండేది. ఇక వాళ్ళు రావట్లేదు, ఎందుకో తెలియదు కారణాలు. నేను కూడా చిన్న బండి ఉన్నప్పుడు ఎప్పుడో ఈ ప్రాంతంలో 2 సార్లు లోడ్ చేసుకున్నాను. సో ఈ 12 టైర్ కొన్న తర్వాత ఇదే మొదటిసారి అయితే లోడ్ చేసుకోవడం. సో ఈ మన హిందీ వాళ్ళు అయితే వచ్చేసి వీళ్ళు పర్వాలేదు బాగానే చేస్తున్నారు, దర్దర్లాడిచ్చేస్తున్నారు. 1 గంట లేట్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. అయినా పర్వాలేదు, లోడ్ దొరకడమే మహా ఎక్కువ ఈ టైంకి. 1వ తారీఖు కల్లా ఇంటి దగ్గర ఉంటామని చెప్పేసి ఆలోచన కొద్ది అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. లేట్ అయినా పర్లేదు, నిమ్మలంగా చేసేయండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి మన వాళ్ళకి మాట ఇచ్చేసిన. సో వచ్చే ఆటోలు వస్తున్నాయి, పోయే ఆటోలు పోతున్నాయి, ఆటోలలో సరికొత్తా ఉన్నది. ఇబ్బంది ఏం లేదు. 12ంటికో 11ంటికో లోడ్ అయిపోతుంది. ఇక టైం వచ్చేసి 10 అవుతుంది కరెక్ట్గా. నో ఎంట్రీ ఆన్ అయిపోయింది. ఎందుకంటే 10ంటికి బళ్ళని వెళ్ళిపోవచ్చు, 10ంటికల్లా బండి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ పట్టా కట్టుకొని బిల్లులు తీసుకునే వరకు ఇంకో అరగంట ఎక్స్ట్రా టైం అవుతుంది. సో హైట్ అయితే బాగానే వచ్చింది. మనం వెళ్ళేది గొల్లపూడి కాంప్లెక్స్కే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సిటీలోకి వెళ్ళాల్సిన పని లేదు. ఎంత హైట్ వచ్చినా ఇబ్బంది ఉండదు. వైర్లో తగులుతుంది అది అని చెప్పేసి ఏం భయం లేదు. మనతో పాటు కంపెనీ బండి కూడా లోడ్ అయిపోయింది. అదేమో హైట్ తక్కువ వచ్చింది, మనతో హైట్ ఎక్కువ వచ్చింది. అన్న కూడా మన సబ్స్క్రైబరు, మనతో పాటు ఇద్దరం కలిసి బయలుదేరుదామని చెప్పేసి మన కోసం కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆగిండు. నేను పట్టా కట్టుకొని బయలుదేరిపోతే పని అయిపోతుంది. ఈ కాళేశ్వరం లోడ్ కంటే డ్రైవర్కి ఫుల్గా రెస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఒక చోట లోడింగు, ఒక చోట అన్లోడింగు. పట్టా మనం కట్టుకునే పని లేదు, అక్కడ పట్టా ఇప్పుకునే పని లేదు. ఇక్కడ వాళ్ళే కడతారు, అక్కడ వాళ్ళే ఊడదీస్తారు.
డ్రైవర్కి అయితే ఫుల్గా మన ఏది రెస్ట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఈ విజయవాడ ఎంట్రన్స్లో అయితే మనకి ఈ రకంగా పొగ మంచి అయితే ఫుల్ గమ్మేసింది. ఇక్కడ కొద్దిగా నిదానంగా వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ 4 ఇండికేటర్ లైట్లు మాత్రమే కనబడుతున్నాయి, మిగతా ఏం కనబడతలేవు. ఇది దాటి ఇంకో 2-3 అడుగులు ముందుకేసిన తర్వాత ఇంకా పొగమంచు బాగా గమ్ముకున్నది. సో ఇలాంటి పొగమంచులు ఈ కాలంలో ఈ చలికాలం బాగా వస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తోలగలను అనుకుంటే తోలండి, లేదంటే ఎక్కడన్నా రోడ్డు వెళ్ళిపోయిన కాడ లేదంటే ఈ ట్రక్ లేబైలు ఉన్న కాడ బల్ల ఆపుకొని ఉండటం బెటరు. కానీ పార్కింగ్ లైట్లు మాత్రం బండి ఆపినా కానీ ఆన్లోనే ఉండాలి, కానీ ఏ టైంలో ఏది జరిగేది తెలియదు. సో పొగమంచు అయితే మరీ బీభత్సంగా ఉన్నది. మనకు 6-6:30 పాయింట్లోకి రమ్మని చెప్పేసి అన్నాడు. అయితే విజయవాడలో ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ పొగమంచు అనేది తగ్గిద్ది. 6:30 పాయింట్లోకి వచ్చేసినాం, బండి వచ్చేసి అక్కడ పాయింట్లో పెట్టినాం. 7ంటికి ముఠా వాళ్ళు వచ్చేళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టిళ్ళు. మనకి కాళేశ్వరం లోడ్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఈ చుట్టుపక్కల మొత్తం మనం ఉన్నది గొల్లపూడి కాంప్లెక్స్, మొత్తం ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అవే ఆఫీసులు అది ఇది అని చెప్పేసి అని రకరకాలుగా ఉంటాయి. ఇక కొద్దిగా 9 అయిందంటే అసలు ఖాళీ ఉండదు. ఇది మన హైదరాబాద్లో రాణిగంజ్, అఫ్జల్గంజ్ ఎట్లనో ఈ మన విజయవాడకి ఇది అట్లా అన్నట్టు. ఇది కూడా తక్కువ, ఇంకా దీనికంటే పెద్దది కాళేశ్వరం మార్కెట్ ఉన్నది, అది ఇంకా చాలా పెద్దది. అసలు మనిషి దూరడానికి నడవడానికి కూడా అంత అవకాశం ఉండదు. మనకు అన్లోడింగ్ అయితే మొదలు పెట్టిళ్ళు కరెక్ట్గా గంటలో అయిపోద్ది. ఈ అన్లోడ్ చేసుకొని కిరాయి అయితే మధ్యాహ్నం పూట వచ్చి బైక్ మీద వచ్చి తీసుకోవాలి ఇక్కడికి వచ్చేసి. సో దీని కిరాయి వచ్చిన విషయాలు అయితే మనకు 19,000 అయితే ఈ కిరాయి మాట్లాడుకున్న, లోడింగ్ అన్లోడింగ్ ఎలాంటి ఖర్చులు లేకుండా. అక్కడ తాళ్ళు వాళ్ళే ఎత్తారు, ఇక్కడ తాళ్ళు కూడా పట్టాలు కూడా వాళ్ళే తీస్తారు. ఆల్రెడీ మడతేస్తాను, తాడు చుడతాడు. అన్లోడ్ చేసుకునే వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు. కరెక్ట్ గంట 9ంటికల్లా మన చేతిలో ఎంటీ బండి పెట్టేస్తారు. ఎంటీ బండి తీసుకెళ్ళి విజయవాడలో పెట్టేసి ముందు మేస్త్రికి బండి చూపించేసి సర్వీసింగ్ చేయమంటాడా, మరి ఏమంటాడు, రీఫిట్టింగ్ చేసుకోమంటాడా. బాడీ అయితే బాగానే ఉంది, క్యాబిన్ అయితే రీఫిట్టింగ్ చేసుకోమంటాడా. క్యాబిన్ రీఫిట్టింగ్ చేసుకుంటే ఖచ్చితంగా క్యాబిన్కి బాడీకి పెయింట్ వేసుకోవాలి. వైరింగ్ అంటే మన వైరింగ్ పనిచేస్తుంది, కొత్త వైరింగ్. ఇక లైట్లు అవి అని కొనుక్కోవాలి. ఇదైనా సరే దగ్గర 1,50,000 ఖర్చు వస్తుంది. సో మినిమంగా రీఫిట్టింగ్ పడద్దు అని ఆ లెక్కలో మాట్లాడతా, ఎందుకంటే తట్టుకోలేం. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనకు సహాయం ఎంత వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది, ఈ వీడియో చివరిలో అంటాను. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా బండి దగ్గరికి వెళ్ళి బండి పాయింట్లో పెట్టేసి పని మొదలు పెట్టేటప్పుడు వాటి గురించిన విషయాలు అయితే మొత్తం చెప్తా. సో అందరికైతే ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అన్న లారీ డ్రైవర్లకి, ఓనర్లకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా. సో లారీ ఫీల్డ్ అయితే బాగుపడదని చెప్పేసి అందరికీ తెలుసు, ఏదో బాగుపడుద్ది అని చెప్పేసి బాగుపడాలని చెప్పేసి నలుగురితో పాటు నాకు చిన్న ఆశ. ఏం పెద్దగా ఏం లేదు, ఇంతకుముందు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఎట్లున్నదో ఈ సంవత్సరం కూడా అట్లే ఉంటుంది. దాంట్లో పెద్ద అదేం లేదు. సో వెళ్ళి బండి పని చేయించుకొని ఇక బండి గురించి రేపటి నుంచి అయితే బండి పని మొదలవుతూ ఉంటుంది. ఇక బండి పని గురించిన వీడియోలు అయితే రేపటి నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ఈ కొత్త సంవత్సరం మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటా ఉంటారు. నేను మొహంలో నవ్వు లేకుండా చేసేసుకున్నాను నేను సంవత్సరం ఎండింగ్లోనే. సో అది అయిపోయింది. ఇది కొత్త సంవత్సరం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకోవాలి. సో ఫ్రెండ్స్ వెళ్ళి రేపటి నుంచి అయితే బండి వీడియోలు అయితే ఎట్లా పనులు జరుగుతున్నాయి, ఏమేమి చేపిస్తున్నా, ఖర్చు ఎట్లా వస్తుంది, ఏమేమి పనులు చేపిస్తున్నా, అవైతే మొత్తం రేపటి నుంచి అయితే వివరిస్తాను మీకు.